కామారెడ్డి జిల్లా రైతుల ధర్నాలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి వరి ధాన్యానికి మొక్కజొన్నకు భేదం లేకుండా క్వింటాలకు 500 చొప్పున బోనస్ ఇస్తానని చెప్పిండు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాత మరుసటి రోజే సీఎం రేవంత్ రెడ్డి దొడ్డు వడ్లకు ఇవ్వబోనని, కేవలం సన్నం వడ్లకే ఇస్తానని అన్నారు. ఇది సిగ్గుచేటు. కాంగ్రెస్ మోసం ఇవాళ బయటపడింది. రైతులను పేదలను మోసం చేసిన పార్టీ ఇవాళ బయటపడ్డది అని వారు వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికలకు ప్రతి జిల్లా తిరుగుతూ, ప్రతి పార్లమెంట్ ఏరియాలో తిరుగుతూ మేము 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9న చేస్తాన ముఖ్యమంత్రి మాట మార్చి 15 ఆగస్టు వరకు చేస్తామని చెప్పడం, అదేవిధంగా దొడ్డు వడ్లకు సన్న వడ్లని ఏది భేదం లేకుండా మేనిఫెస్టోలో వరి ధాన్యానికి మొక్కజొన్నకు క్వింటాలకు 500 రూపాయలు మేము బోనస్ చెల్లిస్తామని చెప్పిండు. ఇలా పార్లమెంట్ ఎన్నికలైన మరుసటి రోజే ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దొడ్డు వడ్లకు ఇవ్వం మేము 500 బోనస్, కేవలం సన్న వడ్లకే ఇస్తామని చెప్పడం సిగ్గుచేటు. కాంగ్రెస్ మొదటి నుంచి ఈ దేశ చరిత్రలో చూస్తే కాంగ్రెస్ 55 ఏళ్ళు పాలనలో రైతులను మోసం, పేదలను మోసం చేసిన ప్రభుత్వం. మరొక్కసారి కాంగ్రెస్ నిజస్వరూపం ఇలా ముఖ్యమంత్రి నిజస్వరూపం బట్టబయలైంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రైతులు కలిసి ఇవాళ ఉద్యమం చేపడుతూ ఉన్నాం. దొడ్డు వడ్లకు 500 బోనస్ ఇచ్చే వరకు ఈ పోరాటం ఆగదు. నేను రైతులను ప్రజలను కోరుతా ఉన్నాను, ఆయన 15 ఆగస్టు ఏదైతే 2 లక్షల రుణమాఫీ చెప్పిండో అది కూడా స్థానిక సంస్థలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఓట్లు అయ్యేదాకాని ఆ డేట్ పెట్టిండు. దయచేసి రైతులారా, ఈ రాష్ట్ర ప్రజలారా ఒక్కటి గమనించండి. ఈ కాంగ్రెస్ మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసింది, అలవి కాని హామీలు ఇచ్చి ఇలా ప్రజలను వంచన చేసింది. ముఖ్యంగా రైతులను మోసం చేసి రైతులను వంచన చేసిండు. ఇలా మీరు ఈ దేశ చరిత్రలో గుర్తు రైతాంగం తలుచుకుంటే, రైతాంగం ఐక్యంగా ఉంటే ఢిల్లీలో 750 మంది రైతులను కేంద్ర ప్రభుత్వం పొట్టన పెట్టుకున్నా కానీ వినకుండా ఉద్యమం చేసిండ్రు. ఈ దేశ ప్రధానమంత్రి సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు రైతాంగానికి క్షమాపణ చెప్పింది మీరందరూ గమనించారు. దయచేసి ఈ ముఖ్యమంత్రి లెక్క కాదు, ఈ ముఖ్యమంత్రి దొడ్డు వడ్లకు 500 ఇచ్చే వరకు వదిలిపెట్టేది లేదు. దీన్ని ఎదుర్కొందాం. ఆ సాధించే వరకు ఈ ముఖ్యమంత్రిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని తెలియజేస్తూ హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై జవాన్.
సన్న బియ్యానికి మాత్రమే బోనస్ ఇస్తామన్న